సురేందర్ కండువ ఉంది కండువ అందరికీ నమస్కారం. దేశ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తెలిసిందిగా చెప్పిందా ఈ పాయింట్లు వచ్చినాయి పంజాల అధ్యక్షుడు మణికంఠరెడ్డి గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు హైడ్పేల్ రాజు గారు, బండ రాజిరెడ్డి గారు, ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు కేదారి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి గారు, విడిగా సాగుతూ ఉన్నాయి. ఆయన ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం, ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం ఇట్లా ఉంటాయి. కానీ ఆయన ఏంటంటే ఒక ఫ్యూడలిజం థింకింగ్, మరి ఆయన ఒక నియంతృత్వ పోకడలతో ఆయన ఆలోచన విధానం కొనసాగుతున్నది. అందుకని ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎఫర్ట్స్ అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాలకేమో పెద్దపీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలపైనేమో సీతకన్ను ఇస్తున్నాడు, అంటే చిన్న చూపు చూస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ప్రతి విషయంలోనే జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో నిధులు ఎక్కువ ఇస్తున్నాడు, బీజేపీయేతర అంటే ప్రతిపక్షాలు పాలించేటువంటి రాష్ట్రాలకేమో నిధులు తక్కువ ఇస్తున్నాడు. అంటే అక్కడనే ఒక రకమైనటువంటి కక్ష సాధింపు అనేది కనపడతా ఉంది. ఈ మధ్య పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాను మన దేశాని మధ్య జరిగిన యుద్ధం తర్వాత, యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్తో చర్చ జరిపాడు. కానీ కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, మరి దండకారణ్యం, ములుగు, ఆ కర్రెగుట్టల కాడ జరిగినటువంటి దానికి సంబంధించిన విషయంలో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన ఆయన మరి అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తిగా మావోయిస్టుల అంతం 2026 నాటికి మార్చి వరకు వాళ్ళు అసలు ఉండకూడదని, ఆ తర్వాత కమ్యూనిస్టుల మీద పడతారు, ఇంకా ప్రశ్నించే గొంతుక మీద పడతారు. ఇప్పటికే ప్రశ్నించే గొంతుక మీద పడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా మీద ఆయన మీద కేసు పెడితే పాపం 90% వికలాంగుడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన నిర్దోషిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఏం చేయాలి మరి? ఎవరి మీద కేసు పెట్టాలి? మోడీ మీదనే పెట్టాలి. కేసు పెట్టించినాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రశ్నించే గొంతుకని. ఇప్పుడు వరారావు అయితే బాంబేలో ఉంటున్నాడు, ఆయన హైదరాబాద్కి రావడానికి లేదు, ఆంక్షలు ఉన్నాయి అక్కడ. రాజద్రోహం కేసు పెట్టబడ్డది, కోరేగాం కుట్ర కేసు ఆయన మీద మోపబడ్డది. ఇలాంటి అన్ని సన్నివేశాలు ఓ రకంగా ప్రజాస్వామ్యం మీద మరి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల సిపిఐ సేవ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలా. ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజలకు కొంత న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యం పోతే ఇక మళ్ళీ వెనుకటి రాచరిక వ్యవస్థ వస్తుంది, లేదా నియంత్రిత రాజ్యాలు వస్తాయి. కాబట్టి ఈ నియంతృత్వం వల్ల కొద్దిమంది సంపద అయిపోతుంది, మరి కొంతమందికి వాళ్ళకు బానిసలుగా ఉండే బతుకు మళ్ళా గతకాలపు వస్తుంది. అందుకనే దానికి కమ్యూనిస్టులు పార్టీలు బాగా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరంగా వామపక్ష భావజాలం అనేది ఎవడంతా చేయలేడు. మార్క్సిజం లెనినిజం అనేది ఇది ఏదో ఇక్కడ భారతదేశం వరకు ఉన్న సిద్ధాంతం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో
ఈ పార్టీలో ఈ సిద్ధాంతం ఉన్నది. తర్వాత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద జనాభా ఉన్న చైనాలోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రపంచంలో పెద్ద జనాభా అదే, సెకండ్ జనాభా మనది. కాబట్టి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అంతం చేయలేడు, ఎన్కౌంటర్ చేయలేడు, అసాధ్యమని మాత్రమే చెప్పదలుచుకుంటాం. ఇక ఇంకో కుట్ర ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఎలక్షన్ల కొరకు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఈ జనగణమన ఈ కుల గణ చేపట్టాలన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి ఆయన చేపట్టాడు. దీన్ని ఇప్పుడు నమూనాగా చేయండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేంద్రం ఇప్పటికీ మినిమేషన్ లెక్కకు పెడుతూ ఉన్నది. కానీ ఏదైనా డిలిమిటేషన్ అంటే ఈ పార్లమెంటు అసెంబ్లీల పునర్విభజన జరగబోతూ ఉంది. అంటే మార్పులు చేర్పులు కాన్స్టిట్యూన్సీలకు. దానిలో ఏమవుతుందంటే మరి జనాభా లెక్కలే చూసుకుంటే కుటుంబ నియంత్రణను బాగా దక్షిణ రాష్ట్రాలు అమలుపరిచాయి. ఆ ఉత్తర రాష్ట్రాల్లో అమలు పరచలేదు. సరే, ఏది కారణమైనా మనం ఇప్పుడు దాని మీద విమర్శ కాదు. చెప్పదలుచుకుందంటే గతంలో కూడా ఇట్లా దీన్ని డిలిమిటేషన్లో ఇక్కడ తగ్గించాలనే ప్రయత్నం జరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలోనే 20 సంవత్సరాలు దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసి దానికి పెండింగ్ పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తంతు మొదలైంది. ఏదైనా దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగితే ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట మాకు ఎదురుండదు అనే ఒక కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే లక్ష్యంగా ఇక నియంత్రిత విధానాలకి అద్దం పట్టే పద్ధతులలో మనువాద సిద్ధాంతాన్ని అమలుపరిచే దృక్పథంతో సంఘ పరివార శక్తుల ఆడిందే ఆటగా వాళ్ళ ఎజెండాను, ఆర్ఎస్ఎస్ ఎజెండాను, సంఘ పరివార శక్తుల ఎజెండాని ఇలా మోడీ అమలు చేస్తూ ఉన్నాడు. అందుకని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మరి సామాజిక ఆర్థిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెవలప్మెంట్లో పక్షపాతం జరుగుతుంది ఇప్పటికే, అభివృద్ధిలో ఇంకా అభివృద్ధి పక్షపాతం చేస్తామంటే కూడా సహించలేదని మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లేకపోతే మేము రేపు జూలై 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కౌన్సిల్ జరగబోతూ ఉంది. అందులో కూడా చర్చిస్తాం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఈలోపుగా వామపక్షాలు, ప్రగతిశీల శక్తులను కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. కాగార్ ఆపరేషన్ మీద ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు, వామపక్షాలు, ప్రగతిశీల శక్తులను కూడా ఆందోళన చేపట్టాయి, ఆందోళన బాటపట్టాయి. తర్వాత ఒక రకమైన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈ ఉన్నటువంటి పరిణామాల్లో ఇప్పటికైనా మోడీ, అమిత్ షాలు ఆలోచించుకొని దీన్ని పరిష్కారం చేస్తే మంచిది. మావోయిస్టుల సమస్య సామాజిక ఆర్థిక సమస్యగా పరిశీలించాలా. ఎందుకంటే సంపద ఇంకా ఇప్పటికీ కుదిపొని చేతిలో ఉన్నది. అందరికీ అందాలనే ఆరాటం, అందరికీ అందడానికే, అందరి కొరకే ప్రజల ఆర్థికంగా చిక్కిపోయినటువంటి బడుగు బలహీన వర్గాల, బడుగు జీవుల కొరకి లేదా సామాజిక న్యాయం కొరకే ఈ పోరాటం. అందుకని దాన్ని అట్లా శాంతిభద్రత సమస్య చూస్తే పరిష్కారం చేయజాలరు ఎవడు. అణచివేతలే ఉంటాయి. ఇక దొరలు వెనకట గట్లనే జమీందార్ రాజుల వ్యవస్థలో అణచివేతలే. మళ్ళీ అణచివేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అందుకనే అట్లాంటి నియంతృత్వ పరిపాలన అంతానికే కమ్యూనిస్టులు కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రాష్ట్ర అంశాలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం 4-5 నెలలు అవుతూ ఉంది. దాదాపు సంవత్సరం దగ్గర వస్తుంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపనందువల్ల 73, 74 రాజ్యాంగ సభ ఏం చెప్తా ఉంది? విధిగా అంటే ఖచ్చితంగా ఆ టర్మ్ లోపలనే ఎన్నికలు జరపాలి. సరే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఫిబ్రవరిలో లోకల్ బాడీస్కి వచ్చినాయి. అయితే కొంత టైం కావాలని తీసుకున్నా. కానీ ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సభను తీసుకొచ్చింది ఎవరు? కీర్తిశేషుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎందుకు తీసుకొచ్చాడు? అప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని డబ్బులు పంపినా ఆ డబ్బులు కింది గ్రామాలకు అందట్లేదు. పైసా నేరుగా డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు పంపుతాం. అందువల్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా జరపకుండా సందర్భాలు ఉన్నాయి. అలా కాదు, అసెంబ్లీకి పార్లమెంట్కి ఎట్లయితే 5 సంవత్సరాలు ఉన్నాయో
ఈ లోకల్ బాడీస్కు స్థానిక సంస్థలకు మున్సిపాలిటీ అట్లా జరగాలి అని ఆయన రాజ్యాంగం సవరణ చేశాడు. ఆ సవరణ ఏమైంది ఇవాళ? సవరణ ప్రకారం చూస్తే ఒక కేరళ రాష్ట్రంలో అమలవుతుంది. కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న దగ్గర ఆడ మరి ఈ మున్సిపాలిటీస్కు 18 అంశాలు ట్రాన్స్ఫర్ చేశారు, పంచాయతీరాజ్కు సంబంధించిన వాటికి 29 అంశాలు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వాళ్ళకు మొత్తం నిధులు అసెంబ్లీ నుంచే వాళ్ళకు పోతాయి. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేల పెత్తనము లేకుంటే పార్లమెంటు వీళ్ళంతా కాదు. వాళ్ళు వాళ్ళ పరిధిలో విద్య, వైద్యము, పశువర్ధకము, వ్యవసాయం ఈ అన్ని అంశాలపైన వాళ్ళు లోకల్ బాడీసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాయి. పరిశుభ్రత, పచ్చదనం